నిరాయుధుడైనటువంటి కర్ణుడిపై అర్జునుడు బాణం వేసి అంతం చేశాడు కదా, ఇది అధర్మం కదా? భారతం, రామాయణం ఈ రెండు మనల్ని ఎంత ఆకర్షిస్తాయి అంటే ఎన్ని ప్రశ్నలు వేసినా ఇంకా అందులోనే ప్రశ్నలు ఊరుతూ ఉంటాయి. దానవీర శూరకర్ణ అనే కథ వినగా కర్ణుడి పైన అపారమైనటువంటి అభిమానం మనకు పెళ్ళిబుకుతుంది. అయ్యో అనిపిస్తుంది. కానీ కర్ణుడు నిజంగా శిక్షింపదగినటువంటి వాడే. నిరాయుధుడు కాడు, అనేక అస్త్రశస్త్రాలు ధరించి ఉన్నవాడు. శాపవశాత్తు రథం భూమిలోనికి కృంగిపోవడంతో బెంబేలు పడకుండా, డీలా పడకుండా, శరణాగతి అంటూ స్వామిని అర్థించకుండా, ధైర్యంతో, కొంత అహంతో, అనేక దివ్యాస్త్రాలు ఉన్నాయి అనేటటువంటి సామర్థ్యం మీద నమ్మకంతో యుద్ధం చేశాడు. నిజానికి 17వ రోజు నాడు కర్ణార్జునుల మధ్యన యుద్ధం జరిగేటటువంటి సమయంలో మొదటి ప్రహర ఒక 3 గంటల కాలం అలా గడిచిపోయింది. మొదటి ప్రహారం ఆ 3-4 గంటలు ఉదయం గడిచిపోగా క్రమేణా ద్వంద్వ యుద్ధం. ఒకవైపు అర్జునుడు, మరొక వైపు కర్ణుడు, ఇరువురే ఉన్నారు. రథాలను రక్షించేటటువంటి లేదా రథచక్రాలను రక్షించేటటువంటి భటులు మాత్రమే ఉండగా యుద్ధం కొనసాగింది. నా రథం యొక్క చక్రం భూమిలోనికి దిగింది, కాసేపు విరామం ఇస్తే నేను ఈ రథాన్ని సరిచేసుకొని మళ్ళీ యుద్ధం ఆరంభిస్తాను అని చెప్పడానికి అదేమైనా చిన్నపిల్లల ఆట కాదు కదా. పైగా మహాభారత యుద్ధంలో 16 రోజులు గడిచిపోయి 17వ రోజు ఈ పాటికి భీష్ముడు, ద్రోణుడు, పలువురు అంతర్ధానమయ్యారు. లక్షల సైన్యం అంతమందినటువంటి సందర్భంలో నేను కాసేపు విరామం అనడానికి వీలు లేదు కదా. అలాగే కర్ణుడు కూడా నిరాయుధుడు కాకుండా బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు, రౌద్రాస్త్రం సంధించాడు, వారుణాస్త్రం వేశాడు. వాయువ్యాస్త్రంతో అర్జునుడు కాపాడుకోగలిగాడు. అస్త్రయుద్ధం కొనసాగుతూ ఉండగా ఒక నారాచ బాణంతో తీవ్రమైనటువంటి ఒక బాణాన్ని సంధించి శస్త్ర విద్యతో అర్జునుడు కర్ణుడి శిరస్సు ఖండించాడు అని మహాభారతం వర్ణిస్తుంది. నిరాయుధుడు కాడు, యుద్ధాన్ని ఆపలేదు, యుద్ధం చేస్తూనే ఉన్నాడు. యుద్ధంలో కర్ణుడు మరణించాడు. ఇలా మనం మహాభారతాన్ని గ్రంథం చదివితే తెలిసే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి.